శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారి జీవితంలో 100% జరిగేది ఇదే. మేషరాశి వారికి మరో 2 రోజుల్లో ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురుకాబోతున్నాయి? ఈ రాశి వారి జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారం, ఉద్యోగపరంగా, విద్యపరంగా ఇలా అనేక అంశాలలో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు? ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే రహస్య శత్రువుల వల్ల మేషరాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే మరో 2 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగనున్నాయి. వీరికి అన్ని రంగాల్లో చూస్తే మిశ్రమ ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. ఈ రాశివారు కెరీర్ పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి పనిలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశివారికి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వృత్తిపరంగా కానీ అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఆర్థికంగా బాగా కలిసి రావడం వంటివి జరుగుతాయి. అలాగే వృత్తిపరంగా ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారపరంగా అత్యధిక లాభాలు పొందుతారు. ఈ రాశి వారికి పూర్తవ్వకుండా ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా ఇలాంటి వారందరికీ కూడా నూతన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో ఈ రాశి వారికి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఉద్యోగ ప్రయత్నం చేసినా వీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే మీ ఆసక్తికి, మీ నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశి వారికి కెరీర్ పరంగా అభివృద్ధి సాధించడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వల్ల శుభం కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయపరంగా కూడా రాబడి ఉంటుంది. సాధారణమైనటువంటి ఖర్చులే ఉంటాయి. అనవసరమైన ఖర్చులకు ఈ రాశివారు దూరంగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు డబ్బులు పొదుపు చేయాలి లేదా ఏదైనా పాలసీలు కట్టాలన్నా కొంతకాలం వేచి ఉండడం మంచిది. డబ్బులు పొదుపు చేయటానికి ఇది ఒక మంచి సమయం కాదు. ఈ రాశివారు పెట్టుబడుల విషయంలో, వ్యాపార భాగస్వాముల విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారికి ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ డబ్బు పొదుపు చేయటం అనేది తక్కువగా ఉంటుంది. ఈ రాశివారు కనకధార స్తోత్రం ప్రతినిత్యం పఠించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు. ఈ రాశివారు వీలైనంత వరకు కూడా కుటుంబ సభ్యులతో గొడవ పడడానికి ప్రయత్నించకండి. మీ కుటుంబ సభ్యులకు మీరు ఎంత సమయం కేటాయిస్తే మీకు అంత ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశిలో వారు ఎవరైనా పెళ్లి కోసం కానీ లేదా ఏదైనా శుభకార్యం కోసం కానీ, ప్రసవం కోసం కానీ ఎదురు చూస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీరు కష్టాల్లో ఉన్నా, కుంగిపోతున్నా మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మీ కుటుంబ సభ్యులు, బంధువులు అలాగే మీ స్నేహితులు మీకు బాగా సహకరిస్తారు. ఈ రాశి వారికి కష్టం వచ్చినప్పుడు ఓదార్చడానికి ఎప్పుడూ కొంతమంది అండగా నిలబడతారు. అలాగే ఈ రాశి వారికి కుటుంబానికి సంబంధించి ఏదో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరగవచ్చు. దానికి మీరు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మేషరాశి వారు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. నీతి నిజాయితీని కలిగి ఉంటారు. సత్ప్రవర్తనతో కూడిన మాటల వల్ల ఎదుటివారు ఆకర్షితులవుతారు. అందరితో కలిసి కలుపుగోలుగా ఉంటారు. ఊహించని విధంగా ధనాన్ని పొందుతారు. విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కళాకారులు మంచి అభ్యున్నతిని పొందుతారు. సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. కళాకారులకు ఈ సమయంలో ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనే విషయాన్ని మేషరాశి వారు ఈ సమయంలో గమనించి శత్రువులను దూరంగా ఉంచుతారు. వారు మాట్లాడే విధానాన్ని బట్టి ఎటువంటి వారు అనే ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారు అనే విషయాన్ని ముందుగానే గ్రహిస్తారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ మీకు తోడుగా సపోర్ట్గా ఉంటారు. ఈ రాశి వారికి సంతానం విషయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కానీ ఈ రాశివారు ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ప్రేమించిన వ్యక్తిని తమ జీవితంలోకి తీసుకురావడానికి కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి సాధారణ ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది పెట్టవు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మేషరాశి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రయాణాల ద్వారా వీరికి ప్రమాదం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి. అలాగే ఈ రాశిలోని విద్యార్థులకు మంచి సమయం నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమయం విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతుంది. కాబట్టి మీరు ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, మీరు జీవితంలో ఏ రంగంలో దృష్టి పెట్టడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు, ఇలాంటి అంశాలన్నిటిపైన దృష్టి పెట్టండి. ఒక స్పష్టమైన నిర్ణయానికి రండి. అప్పుడే ఈ రాశి వారికి ఒక స్పష్టత అనేది ఏర్పడుతుంది. అలాగే ఇంటర్వ్యూలో మంచి ఫలితాలను విజయాలను సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ రాశిలో పుట్టిన వారు మంచి ఫలితాలనేవి పొందబోతున్నారు. అయితే మరొక 2 రోజుల్లో ఈ రాశి వారికి ఒక ప్రమాదం ఉంది. ఈ రాశి వారికి వీరికి తెలియకుండా కొంతమంది రహస్య శత్రువులు ఉంటారు. రహస్య శత్రువులంటే ఎవరో కాదు, కొంతమంది మీకు మంచి మిత్రులుగా నటిస్తూ మీ పక్కనే ఉంటూ మీ వెనకాలే మీకు అనేక రకాలుగా ప్రమాదాలు కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి స్నేహితుల విషయంలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా రహస్య శత్రువులు మీకు ఉన్నారా అని ఆలోచించుకోండి. అలా ఎవరైనా ఉన్నారు అనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు బారిన పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వారిని గమనిస్తూ ఉండండి. ఎవరిని పూర్తిగా నమ్మకండి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు చర్చలకు దిగకండి. అనవసరమైన వాదనలకు చర్చలకు దిగడం ద్వారా మీకు తెలియకుండానే మీరు శత్రువులను సంపాదించుకుంటారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటివారిని నిందించకండి. అందరితోనూ మంచిగా నమ్రతగా ఉండండి. ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం కావాలంటే నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రాశివారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించాలి. అలాగే ప్రతి బుధవారం వినాయకుడికి గరికెను సమర్పించండి. ఈ రాశివారు మీకు వీలైనప్పుడల్లా నారాయణ మంత్రాన్ని జపించండి. తద్వారా మీకున్న ప్రమాదాల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. మేషరాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం మరియు శుక్రవారం రోజు ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించటం వల్ల అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం రోజు ఆవు నెయ్యితో తామరవత్తులను లక్ష్మీదేవి అమ్మవారి ముందు వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలను పొందుతారు. గురువారం రోజు శనగలను బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులు సక్రమంగా నెరవేరుతాయి. ఆర్థికంగా అభివృద్ధి పెరుగుతుంది. శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమంలో అన్నదానం చేసినట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్రారంభించిన పనుల్లో విజయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశివారు వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాలలో తమ వంతు సాయాన్ని అందించడానికి ప్రయత్నించండి. మీరు చేసే సాయం మిమ్మల్ని ఆపదల నుండి కాపాడుతుంది. సో చూసారు కదండి, ఈ రాశివారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నాయి. ఈ రాశివారు జీవితంలో ఆర్థిక, ఆరోగ్యపరంగా, వ్యాపార, ఉద్యోగపరంగా, విద్యపరంగా ఇలా అనేక అంశాలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఈ రాశివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రహస్య శత్రువుల వల్ల మేషరాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.